బాకి కరుణని అనాథాశ్రమం లోపలికి లాక్కెళ్తూ ఉండగా కరుణ అక్కడున్న మనోహరి కార్ని గుర్తుపట్టి ఇది మనోహరి కార్ కదా అని అంటూ ఉండగా లోపలికి చూసిన భాగ్యకి అక్కడ పిల్లల్ని తీసుకొని మనోహరి బయటికి రావడం గమనించి టక్కున కరుణని లాక్కొని చెట్టు పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. ఇక పిల్లల్ని ఎక్కించగానే రాజు రేపటి నుండి రాకండి మేడం బుజ్జమ్మని నేను తీసుకొస్తాను స్కూల్కి అని అనడంతో కోపంగా చూస్తుంది మనోహరి. ఇక కార్ వెళ్ళిపోగానే టెన్షన్ పడుతూ షాక్ లో ఉన్న భాగ్యని కరుణ ఏంటే పూరి ఆ కార్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంకా ఇక్కడే ఉంటావా అసలు ఏం చేస్తున్నావే నువ్వు నన్ను చూసి దాక్కుంటున్నావు మీ ఆయనకి దూరంగా ఉంటున్నావు పిల్లల్ని దూరం చేసుకున్నావు ఏమైందే అని అడిగిన సైలెంట్గా ఉండిపోతుంది బాగి. అయినా కరుణ వినకుండా గట్టిగా కోపంగా బాగి పైన అరవడంతో ఒక్క నిమిషం అలాగే స్తంభించి నిలబడిపోతుంది బాగి. ఇక కరుణ బాగి లోపలికి అనాథాశ్రమం లోపలికి వెళ్ళిపోతారు. ఇక జరిగిందంతా ఆ బాగి కరుణకి చెప్పేస్తుంది. ఒకసారి అమ్ము రక్తం ఇంట్లో చిందడం, ఆ తర్వాత ఒక కుక్క అమ్ము వెంటపడడం, ఆ తర్వాత ఒక గద్ద అమ్ము పైన దాడి చేయడం అవన్నీ చెప్పి ఆరు పాప జాతకం వల్ల అమ్ముకి ప్రాణగండం ఉందని చెప్పగానే కరుణ తలబాదుకొని అసలు నువ్వు ఏ కాలంలో ఉన్నావే అసలు నువ్వు ఈ కాలంలో ఉండాల్సిన దానివేనా అసలు నువ్వు చదువుకున్న దానివేనా నువ్వు బాగా చదువుకున్నావు పైగా రేడియో జాకీలాగా కూడా వర్క్ చేసావు అసలు నీ మైండ్ నిండా బురదే నిండిపోయింది అని 4 చివాట్లు పెట్టి దులుపుతుంది. ఆ మూఢనమ్మకాలేంటే మూఢనమ్మకాలతో పిల్లల్ని మీ ఆయన్ని నీకు 5 ఏళ్ళు దూరం చేసావు అసలు నిన్నేమనాలే అంటూ దళం మీదికెళ్ళి బాదుతూనే ఉంటుంది భాగిని కరుణ. అలా కాదే అని ఏదో చెప్పబోతుండగా ఏంటి అసలు నువ్వు అసలు ఆ మైండ్ ఎక్కడ పెట్టి అది చేస్తున్నావు ఇదంతా ఆ మనోహరి కుట్ర కావచ్చు కదా అని అంటూ ఉండగా మనోహరి కుట్ర నన్ను కుట్ర చేయాల్సిన అవసరం ఏంటి అంటూ ఉండగా నీకు అసలు మట్టిబుర ఎక్కడ పెట్టొచ్చావే నిన్ను ఇంట్లో నుండి పంపించడానికి మనోహరి ఎన్నో కుట్రలు చేసిందని చెప్పావు కదా ఇది కూడా దాని కుట్ర అయ్యొచ్చు కదా అని అంటూ అరుస్తూ ఉంటుంది కరుణ. నేను అలా ఆలోచించలేదే అని అనగానే ఆ మైండ్లో మట్టే నిండిపోతే ఇంకేం ఆలోచిస్తావు అని తిడుతూ ఉంటుంది ఆ భాగ్యని కరుణ. అసలు ఒకరి జాతకం వల్ల మరొకరికి ప్రాణగండం ఎక్కడైనా ఉంటుందా అని అంటుండగా కృష్ణుని జాతకం వల్ల కంసునికి ప్రాణగండం ఉంది కదా అని అంటుండగా అది పురాణాలే ఇది కలియుగం ఇలా ఎప్పుడైనా ఉందా అయినా అమ్మాయి అయినా ఏమైనా చెడ్డపిల్ల అలా ఒకరి వల్ల ప్రాణగండం ఉండడానికి అసలు నువ్వేం మనిషివే ఏం ఆలోచిస్తున్నావే అని బండబూతులు తిడుతూ ఉంటుంది భాగ్యని కరుణ. ఆలోచనలో పడిపోతుంది భాగ్య. నాకు తెలిసి ఇదంతా ఆ మనోహరి కుట్రనే అని తిడుతూ ఉంటుంది ఆ కరుణ. ఆ వైపుగా ఆలోచనలు సాగిస్తూ ఉంటుంది ఆ భాగ్య. నాకు కూడా అదే డౌట్ మేడం అని అనగానే అసలు మీరేం చేశారు రాజుగారు నేను ఇప్పుడే ఆరుని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అసలు అంజుతో స్నేహం చేసిందని ఆ ఇంటికి వెళ్ళిందని ఎందుకు చెప్పలేదు మీరు అని రాజుపై గొడవకి వెళ్తుంది బాగి. మళ్ళీ స్టార్ట్ చేసావా ఇంకొకసారి అమ్ముకి ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఆలోచిద్దాం తప్ప నువ్వు ఇలా మాట్లాడితే నిన్ను చంపేస్తా అని బాగిని కరుణ బెదిరించగానే సైలెంట్ అయిపోతుంది బాగి. ఇక అమర్ రాథోడ్ ఇద్దరు ఇంటికి వస్తూ ఉంటారు. రాథోడ్ డ్రైవ్ చేస్తుండగా ఆలోచనలో మునిగిపోతాడు అమర్. కరుణని కలవడం 5 ఇయర్స్గా తను టచ్లో లేదని చెప్పడం, ఆ తర్వాత భాగ్యని చూశానని చెప్పడం, ఆ తర్వాత సాక్ష్యం కూడా చూపిస్తానని చెప్పడం, ఆఫీస్కి రావడం కానీ అక్కడిదక్కడే మాయమైపోవడం అన్నీ గుర్తు తెచ్చుకుంటున్న అమర్ తనని నమ్మొచ్చా అని అడగగానే ఎవరిని అని అడుగుతుంటాడు రాథోడ్. ఇంకెవరిని ఆ కరుణని బాగి ఫ్రెండ్ని అని అనగానే తను మనకెందుకు అబద్ధం చెప్తుంది సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్. అలా కాదు ఫస్ట్ టచ్లో లేదని చెప్పింది బాగి కనిపించిందని చెప్పింది ఆ తర్వాత ఏదో సాక్ష్యం చూపిస్తానని చెప్పి మాయమైపోయింది కదా అని అంటూ ఉంటాడు అమర్. నాకు అదే డౌట్గా ఉంది సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్. అసలు ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు చెప్పకుండా వెళ్ళిపోయింది 5 ఏళ్ళు అవుతుంది నేనేం తప్పు చేశాను
పోయిన జన్మలో అరుంధతి అనాథగా పెరిగింది. ఇప్పుడు అనామకురాలాగా పెరుగుతుంది. అసలు నా కూతుర్ని నేను కలిసే ఛాన్స్ ఉందా అని బాధపడుతూ ఉంటాడు అమర్. తొందరలో మిస్ అమ్మ మీ దగ్గరికి వస్తుంది సార్. మిస్ అమ్మని మీరు ఎంత మిస్ అవుతున్నారో నాకు బాగా తెలుసు సార్ అని అంటుండగా సైలెంట్ అయిపోతాడు అమర్. నేనేం తప్పు చేశాను? నాకెందుకు ఇంత శిక్ష పడింది? నేనేం చేయాలి? అసలు ఆ చిన్న పాపని పట్టుకొని ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు ఎలా ఉన్నారు అని మళ్ళీ బాధపడుతూ ఉంటాడు అమర్. తొందరలోనే మిస్ అమ్మ మీ దగ్గరికి వచ్చేస్తుంది సార్ అని మళ్ళీ రాథోడ్ అనగానే ఇక కోపంగా ఇలా అంటుంటాడు అమర్. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, నా కూతురి గురించి మాట్లాడుతున్నా. నా కూతురు మాత్రమే చాలు నాకు అని అనేస్తాడు అమర్. దాంతో రాథోడ్ షాక్ అవ్వగా వేరే వాళ్ళు వచ్చినా నేను యాక్సెప్ట్ చెయ్యను అని అనేస్తాడు అమర్. దాంతో రాథోడ్ ఇంకా షాక్ అవుతాడు. కానీ మనసులో మిస్ అమ్మ వస్తే తనకన్నా ముందే మీరు తనని రిసీవ్ చేసుకుంటారు సార్ అని గునుగుతూ ఉంటాడు రాథోడ్. ఏమన్నావు అని అంటుండగా లేదు సార్ ఏమనట్లేదు, అరుంధతి పాపే మీ ఇద్దరిని కలుపుతుందని చెప్తున్నాను అని రాథోడ్ అనగానే సైలెంట్ అయిపోతాడు అమర్. ఇక మరోవైపు బుర్కాలో ఉన్న ఆ బాగి కరుణని ఇంటి ముందుకు తీసుకొస్తుంది. ఏంటే సరాసరి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది కరుణ. మనోహరి కుట్ర చేసిందన్నావు కదా, అది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి వచ్చాను అని అనేస్తుంది బాగి. ఎంత బాగా ఆలోచించావే, పదవే ఇదే దూకుడుతో దాని ముందుకు వెళ్ళి దాన్ని చితకబాది నిజం బయటికి రప్పిద్దాం అంటూ ఉండగా లేదు లేదు నేను వస్తే చెప్పదు, నువ్వు వెళ్ళి అనుమానం రాకుండా తేల్చుకొనిరా అనగానే సరే అని అంటుంది కరుణ. వెళ్తున్న ఆ కరుణ మొబైల్ రింగ్ అవుతుంది. ఎవరు అని చూసేసరికి ఇది వీడియో కాల్, నేనే ఆన్ చేశాను అంటుండగా నీ మైండే మైండ్, ఇలాగే ఆలోచించు అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. వీడియో కాల్లో మొత్తం బాగీకి చూపిస్తూ ఆ కరుణ ఇక ఆ ఇంటిని చూస్తుంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఆ బాగి. మరోవైపు ఇంటికి వస్తూ ఉంటాడు అమర్. లోపలికి వెళ్ళిన కరుణని యాదమ్మ తిడుతూ ఉంటుంది. ఎవరు నువ్వు, అసలు నీళ్ళన్నట్టు లోపలికి వచ్చేస్తున్నావేంటి అని కరుణని తిడుతూ ఉండగా అయ్యో అయ్యో తను కరుణ, బాగి ఫ్రెండ్. అరుంధతికి నేనెలాగో బాగీకి తను అలాగా అని అంటూ ఉండగా ఆవిడ వెళ్ళిపోయి 5 ఏళ్ళు అవుతుంది. ఆవిడ ఎందుకు వెళ్ళిందో కూడా తెలీదు. ఎక్కడుందని అడిగితే మాత్రం మాకేం తెలుసు అని అంటూ ఉండగా తను ఎక్కడుందో నేను అడగడానికి రాలేదు, తను ఎక్కడుందో తెలుసని చెప్పడానికి వచ్చాను అని అనగానే షాక్ అవుతుంది మనోహరి షాక్ అవ్వడం, భయపడడం కరుణ వీడియో కాల్లో బాగి ఇద్దరు గమనిస్తూనే ఉంటారు. అమర్ సార్ కూడా మార్నింగ్ కలిశారు. నేను 5 ఏళ్లుగా బాగీతో టచ్లో లేనని చెప్పాను, కానీ ఆ తర్వాత నాకు బాగీ కనిపించింది. మళ్ళీ అమరేంద్ర సార్ ఆఫీస్కి కూడా వెళ్ళాను, కానీ తను బిజీగా ఉన్నాడు. అసలు 5 ఏళ్ల కూతుర్ని కూడా చూశాను, వాళ్ళిద్దరూ అనాథాశ్రమంలో ఉన్నారు, అది చెప్పడానికే వచ్చాను నేను అని మనోహరికి కరుణ అంటుండగా మనోహరి ప్రాణాలు పైపైనే పోతూ ఉంటాయి. కాఫీ తీసుకురాపోయాదమ్మా, నేను వస్తాను పదా అంటూ లోపలికి వెళ్ళి తనతో మంచిగా మాట్లాడాలి అని చెప్పి బయటికి వచ్చి కరుణతో మంచిగా మాట్లాడుతూ కూర్చోమని అంటూ ఉంటుంది. బుర్కాతో బాగి బయటే నిలబడి ఉంటుంది. అమర్ వస్తూ ఉంటాడు. బాగీని అమర్ గుర్తుపడతాడా? మనోహరి కుట్రని బాగి పసిగడుతుందా? బాగి ఆరు సొంత గుటికి చేరనున్నారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.